మిత్రులందరికీ శుభోదయం. మా భద్రాచలంలో అయితే వర్షం పడుతుంది. నేనైతే బొబ్బర పప్పు ఉంటుంది కదా, దాంతో దోశలా వేసుకుంటున్నా. ఇది సైంధ లవణం, ఉప్పుకు బదులుగా సైంధ లవణం. టిఫిన్లు చేశారా ఫ్రెండ్స్? మా భద్రాచలంలో వర్షం పడుతుంది. దోశ వేసి చూపిస్తా మీకు. చాలామంది బొబ్బరి పిండితోటి దోశ రావట్లేదు, ఎలా వేయాలి అని అడుగుతున్నారు. వీడియో నేనే తీయాలా, నేనే వేసి చూపించాలా, అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. చూడండి, తవ్వ బాగుండాలా. తవ్వ బాగుంటే 2 దోశలు తిన్నా చాలు. ఇవి పొట్టుతోనే మిక్సీ పట్టాలి. వీటితోటి గారెలు కూడా చేస్తారు, సూపర్గా ఉంటాయి. కానీ అవి నూనెలో కాలుతాయి కదా, తినకూడదు. నూనె ఎక్కువ తినకూడదు. ఇలా వస్తుంది. రాదని చాలామంది అంటున్నారు. ఎందుకు రాదు? ఇలా వస్తుంది. దీన్ని వేయాలనుకుంటే 2 చుక్కలు నూనె వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అలాగే దోశలా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు ఇది తినొచ్చు. చాలా మంచిది కూడా ఇది ఆరోగ్యానికి. బొబ్బరి పప్పు 1 గంట క్రితం నానబెట్టుకోవాలి. చాలు, 1 గంట కన్నా ఎక్కువ అవసరం లేదు. మరి నీరు అయిపోయింది. నేను 1 గంట నానబెడితేనే ఇలా అయిపోయింది. మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. పట్టుకొని కొంచెం సైంధ లవణం. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఆవిరి కుడుములా కూడా వేసుకుంటారు. అంటే ఉల్లిపాయలు, జీలకర్ర, 1 పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి. చూసారా, దోశ ఇలా వచ్చిద్ది. రాకుండా ఏముండదు. రాదు అంటున్నారు, ఇదిగో ఇలా వచ్చిద్ది. పెసరట్టులా అనిపించిద్ది. ఓకేనా? నేనైతే భద్రాచలం నుంచి. మీరు ఎక్కడి నుంచో నా వీడియో ప్రొఫైల్లో లైక్ కొట్టి, ఫాలో కొట్టి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా?